గిరిజనుల్ని సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటదన్నారు మంత్రి ఐకేరెడ్డి, ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిండ్రు. గన్నారం దేవి తండాలో జరిగిన బంజారా మహాసభలో పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 400 కోట్ల రూపాయలతో వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కూడా శివాలయంలో అభివృద్ధి చేస్తా ఉన్నాము. తప్పకుండా రేపు భవిష్యత్తులో మరి ఇక్కడ ఈ దేవి తండ మరి ఇక్కడ కానీ మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తండాలలో మరి ఆశ్రమాలు ఇక్కడే ఉన్న సేవాలాల మందిరాలు, అదేవిధంగా భవానీ గారి యొక్క మందిరాలు ఉన్నాయి. వాళ్ళు స్వయంగా నిర్మాణం చేస్తున్నారు. ఇట్లా ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు అడగలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది కాబట్టి మరి మా బాల్యాన్ని గవర్నర్ గారు కవితమ్మ అడిగినట్టు ముందర రాజగోపురం కొరకు తప్పకుండా 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి సభాముఖంగా ఏ గులాబీ రంగు ఆశీర్వాదంతో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోని ఇప్పుడు గిరిజనుల వికాసానికి కూడా మేము నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ముఖ్యమైనటువంటి పేద ఇంటి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే 75,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఎవరైనా బిడ్డ మన వాళ్ళు గొప్పగా చదువుకొని విదేశాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం నుండే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ మన ఎస్టీ పిల్లలకు ఇచ్చి పంపించడం జరుగుతూ ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటా పోతే చాలా పెద్ద చిట్టా ఉన్నది. గ్రామ పంచాయతీలుగా మన తండాలను తీర్చిదిద్దడం కావచ్చు, మన రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం అది కావచ్చు, ఎన్నికల కన్నా ముందు చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఇవాళ చేస్తున్నటువంటి ప్రభుత్వం